ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఢిల్లీ, బీహార్, కేరళలో అత్యధికంగా పోలింగ్ నమోదవుతున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అటు పోలింగ్ ప్రారంభానికి ముందే బీహార్లో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర వల్ల 2 సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఢిల్లీలో మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. 2009లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 11,500 పోలింగ్ కేంద్రాల్లో 1,27,00,000 మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది ఎన్నికల తర్వాత సాధ్యమయ్యే అవకాశాలున్నాయని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి అన్నారు. एक भूख है, एक मांग है, एक उमंग है। अब मेरा देश स्थिरता की तरफ जाए, स्टेबिलिटी की तरफ जाए, गवर्नेंस की तरफ जाए, इंडिया फर्स्ट की तरफ जाए। तो ये हर एक की आज इंतजार है, बहुत ज्यादा इंतजार है, एक भूख है, इंतजार है। सो मैं समझती हूँ ये भूख की नजर से आ रहे हैं कि हमारी भूख पूरी हो। सो हम लोग एक तरह का वो आहुति दे रहे हैं कि हमारा ये हवन इस बार पूरा हो और हमें हर हालत में एक अच्छी स्थिर सरकार में। నాగ్పూర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నితిన్ గడ్కరీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు మార్పు కోరుకోవడమే ఈ ఎన్నికల ప్రత్యేకత అని గడ్కరీ అన్నారు. ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా మునిగిపోయిందన్నారు. मेरा पूरा विश्वास है कि लोग इस बार परिवर्तन चाहते हैं और मैं विश्वास के साथ कह सकता हूं कि इस समय का होप चेंज के लिए है, क्योंकि भ्रष्टाचार और महंगाई से लोग पूरी तरह से त्रस्त हुए हैं और परिवर्तन चाहते हैं और निश्चित रूप से लोग एनडीए को, भाजपा को जिताएंगे, ये मेरा विश्वास है। 99% ने 101% में आश्वस्त हूं कि मैं चुनाव जीतूंगा और मैंने कभी जात, पंथ, धर्म, भाषा के आधार पर राजनीति नहीं की, सेवा और विकास की राजनीति की और मेरा विश्वास है कि लोग मुझे अच्छे वोटों से चुनकर देंगे। మధ్యప్రదేశ్లోని చింద్వారాలో కాంగ్రెస్ అభ్యర్థి కమల్నాథ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీఏ ప్రభుత్వ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని కమల్నాథ్ అన్నారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. मुझे पूरा विश्वास छिंदवाड़ा की जनता पर है। 34 साल मुझे अपना प्यार और विश्वास दिया और मुझे पूरी उम्मीद है सभी से प्यार और विश्वास। देश में मोदी लहर की बात ये मोदी लहर पूछ लीजिए पब्लिक से कौन सी मोदी लहर है। नया क्या करना चाहिए नौजवानों के उज्जवल भविष्य के लिए मेरा पूरा प्रयास रहेगा। हमारे कृषि क्षेत्र में जो सुधार हुआ है वो सुधार केवल सुधार ही ना रहे और कृषि क्षेत्र में मजबूती है। కేరళలోని 20 లోక్సభ స్థానాల్లోనూ నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఉత్సాహంగా పాల్గొన్నారు. కొట్టాయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి ఏకే ఆంటనీ, కొచ్చిలో కేవీ థామస్ ఓటు వేశారు. వీరి రాక సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. యూపీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏకే ఆంటనీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ముజఫర్ నగర్ లోను భారీ భద్రత మధ్య ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హర్యానా, ఒడిశా, మహారాష్ట్రలోని 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. లోక్సభ స్పీకర్ మీరా కుమార్ బీహార్లోని ససరం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీహార్లోని జుమాయి నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. బీహార్ పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ జవాన్లు 2 జీపుల్లో వెళ్తుండగా బ్రిడ్జ్ కింద మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 2 సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి.